హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. అదే ఏంటంటే నాకు ఒక బ్రదర్ అనే కమెంట్ అనేది చేశారు. ఇక్కడ కమెంట్ అనేది చూడండి. ఏమనిసి అంటే బ్రో షార్ట్స్ వీడియోకి థంబ్నెయిల్ ఎట్లా అప్లోడ్ చేయాలనేసి కమెంట్ అయితే చేశారనమాట. దానికోసం అయితే ఈ వీడియో తీసుకొచ్చానమాట. చాలా క్లియర్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే మనం చాలామందికి థంబ్నెయిల్ షార్ట్స్లో ఎట్లా పెట్టాలో తెలియదు. దానివల్ల షార్ట్స్ అనేది వైరల్ కాకుండా ఉండిపోతుంది అనమాట. చాలా సింపుల్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. థంబ్నెయిల్ సెట్ చేసుకుందామంటే తీరా వీడియోలోకి వెళ్ళేసి పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ థంబ్నెయిల్ సెట్ చేసుకోవడానికి అవ్వదనమాట. సో ఇప్పుడు మన షార్ట్స్ వీడియోకి థంబ్నెయిల్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయండి చూడండి. మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఈ వీడియోతోనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అసలు షార్ట్స్కి ఎట్లా థంబ్నెయిల్ పెట్టాలి, ఏ విధంగా మనం షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయాలి ఏంటనేది ఈ వీడియో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్తో కామెంట్ చేస్తున్నందుకు ఇట్లా నేను మంచిగా కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ది 20 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి టార్గెట్ పెట్టానన్నమాట. దగ్గరలోనే ఉన్నాను. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఇట్లా యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో షార్ట్స్ లైవ్స్ అని కనిపిస్తుంది అనమాట. ఇందులో మీరు ఈ షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఆల్రెడీ నాకు ఒక బ్రదర్ని కూడా అడిగారు కదా, అంటే వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అండ్ పబ్లిష్ ఎట్లా చేయాలి, మరి థంబ్నెయిల్ అనేది ఎట్లా పెట్టుకోవాలనేసి నేను ముందుగానే థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకుని పెట్టుకుని వీడియో అనేది నా వీడియో ఎడిటింగ్లోనే ఆల్రెడీ థంబ్నెయిల్ అనేది ఇందులో సెట్ చేసి పెట్టాను. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, తెలిసిందే. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ప్రాసెస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, వీడియో పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ థంబ్నెయిల్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి చూపిస్తుంది అనమాట. లేదు మీరు ఇట్లా కాదు, మేము ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటామన్నా ఇక్కడ చూడండి డబుల్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఏదైనా టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకొని మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇప్పుడు అది ఎంటర్ చేయదనుకోలేను కనుక నాకు అది అవసరం లేదు కనుక ప్రజెంట్ అయితే నాకు ఇదేం వద్దు. ఇట్లా 0 పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ థంబ్నెయిల్ అనేది నా వీడియోలోని సెట్ చేసుకుని పెట్టుకున్న. రైట్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా థంబ్నెయిల్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన టైటిల్ అనేది నేను ఇచ్చేస్తున్నా చూడండి. ఓకే, ఇట్లా కావాల్సిన థంబ్నెయిల్ అనేది ఇచ్చాను. ఇప్పుడు కొన్ని దానికి కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇద్దాము. ఈ విధంగా నేనైతే పెట్టాను కొన్ని. ఇందులో మీకు నచ్చింది మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. దాని తర్వాత ఇంకొకటి వైరల్. ఓకే, ఈ విధంగా కొన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి. నాకు ఒక బ్రదర్ అని డైరెక్ట్ ఇదే డౌట్ అడిగారనమాట, ఏంటంటే డైరెక్ట్ పబ్లిష్ చేయాలంటే ఎట్లా అనేసి. సో ఇక్కడ చూడండి విజిబిలిటీ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు పబ్లిష్ పై క్లిక్ చేసి అక్కడ డన్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే పబ్లిష్ అవుతుంది. లేదు అన్లిస్టెడ్ పై క్లిక్ చేసి ఉంటే ఏంటంటే మీరు బయట స్టూడియోలోకి వెళ్ళేసి ఏదైనా చేంజ్ చేసుకుంటానంటే అక్కడ డిస్క్రిప్షన్లో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వడం ఇట్లా జరుగుతుంది అనమాట. ప్రైవేట్లో అనుకుంటే ఓన్లీ ఫర్ అదేంటంటే మీకు మాత్రమే కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు. మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ టైం పైన క్లిక్ చేసి నేను షెడ్యూల్ చేసుకుంటానని అది మీ చాయిస్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి షెడ్యూల్ అని అయిపోయింది. నేనైతే అన్లిస్ట్లో ఇట్లా పెట్టుకుంటాను చూడండి. అన్లిస్ట్లో ఇట్లా పెట్టుకున్నా బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆడియన్స్ అని ఉంది. ఇట్స్ నాట్ మ్యాడ్ ఫర్ కిడ్స్ అనేది కిడ్స్ కోసం మీరు చేస్తున్నట్లయితే దాన్ని మీరు కిడ్స్ ఇట్స్ మ్యాడ్ ఫర్ కిడ్స్ అనే దీనిపై సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కిడ్స్ కోసం కాదు కనుక దీనిపై క్లిక్ చేస్తున్నా. ఇక్కడ రిలేటెడ్ వీడియో మీకు నచ్చిన వీడియో అనేది మీరు ఇవ్వచ్చు. నేను ఈ వీడియో అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మీరు ప్రమోషన్ కోసం ఈ వీడియోస్ ఏమైనా చేస్తుంటే మాత్రం దీన్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తూ, నేను లేదు కనుక నో సెలెక్ట్ చేసుకున్న. ఆల్టర్నేట్ కంటెంట్ అంటే ఏంటంటే దీనికోసం కూడా వీడియో చేశాను. అండ్ ఇక్కడ కూడా చెప్తాను ఏంటంటే మీరు AI ద్వారా వీడియో అనేది జనరేట్ చేస్తున్నట్లయితే పై క్లిక్ చేయాలి, లేదు అనుకుంటే నో పై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి.
చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతే. ఇక్కడ కామెంట్ సెక్షన్ ఒకసారి అందరికీ చెక్ చేసుకోండి ఆన్లో ఉందో లేదనుకుంటే ఆన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ షార్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి అప్లోడ్ అనేది అయిపోతుంది అనమాట మన వీడియో అనేది. ఈ విధంగా తమ్నెయిల్ అనేది సెటప్ చేసుకుని అప్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట గైస్. సో ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అనేది అప్లోడ్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీడియో అనేది ఎడిటింగ్ చేసినప్పుడు ఎట్లా తమ్నెయిల్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి అసలైన ప్రాసెస్ ఇదే అనమాట. మీకు నచ్చింది మీరైతే ఏదైనా మీరు కైన్ మాస్టర్ యూజ్ చేస్తుంటే కైన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఏదైనా సంథింగ్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్, లేదంటే ఫిల్మోరా అంటే ఫిల్మోరా, మీకు నచ్చిన ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. నేను బెటర్ దెన్ ఏది అనుకునే దీనికోసం కూడా వీడియో చేస్తాను. నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఇన్సర్ట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఇట్లా డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ మీ వీడియో అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. మీరు షార్ట్స్ వీడియో చేస్తున్నారు, లాంగ్ వీడియోస్ చేస్తున్నారు, ఎడిటింగ్ అనేది అది మీ చాయిస్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ షార్ట్ వీడియో కనుక ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చాలామందికి ఇదే రేషియోలో సెలెక్ట్ అయ్యి రాదనమాట. ఇక్కడ చూడండి క్యాన్వాస్ అని ఉంది, దానిపై క్లిక్ చేసి ఇట్లా ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి టిక్ టాక్ లేదా ఇక్కడ వీడియో సింబల్ పై క్లిక్ చేసి రైట్ టిక్ పై క్లిక్ చేస్తే మనకు షార్ట్స్ రేషియోలో కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ వరకు వాయిస్ ఇచ్చారు ఏంటనేది కూడా ఇట్లా ఎడిటింగ్ అనేది మొత్తం చేసుకొని ఎండ్ వరకు ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ ద్వారా మరి మీరు ఎడిట్ చేస్తారంటే మీ థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. ఈ ఇన్సర్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం దీని ఆప్షన్ ప్రతి ఒక్కటి దేనికి యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనే దీనికోసం మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం ప్రతిదీ నేను ప్రాపర్గా వీడియో చేసి పెడతానమాట. వాయిస్ ఎట్లా దీంట్లో ఇవ్వాలి, క్వాలిటీ వాయిస్ ఎట్లా ఇవ్వాలి, వీడియో అనేది ఎట్లా కరెక్ట్గా అవుట్పుట్ తెచ్చుకోవాలి ఏంటనేది కూడా ప్రతిదీ నేను క్లియర్గా వీడియో చేస్తాను. అది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి పిఐపి ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫొటోస్ పై క్లిక్ చేస్తున్నాను. తమ్నెయిల్ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నాను కనుక ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న తమ్నెయిల్ అనేది ఇట్లా ఫింగర్స్తోనే చూడండి కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ చేసుకున్నా. ఇప్పుడు మిగిలిన పార్ట్ అంతా ఇట్లా నేనైతే కట్ చేసుకుంటున్నా. చూడండి ఇట్లా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా కట్ అయిపోయింది. చూడండి ఇట్లా తమ్నెయిల్ అనేది ఇదే రైట్ టిక్ పై క్లిక్ చేసి ఇప్పుడు వీడియో అనేది ఇట్లా ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ తర్వాత అప్లోడ్ ప్రాసెస్ చేసి చెప్పాను కదా, ఆ విధంగా మీరు చేసుకుంటే 100% మీకు ఈ విధంగా తమ్నెయిల్ అనేది షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు తమ్నెయిల్ అనేది సెట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో గాయ్స్ చూశారు కదా, ఈ విధంగా షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి అండ్ మీ తమ్నెయిల్ కూడా ఈ విధంగా పెట్టుకోండి. ముందుగానే తమ్నెయిల్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డ్ వీడియోలో చెప్పాను కదా, ఆ విధంగా చేసుకోండి. 100% మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది. ఒకవేళ లేట్ అయినా సరే ఇన్ కేస్ రాబోయే రోజుల్లో తప్పకుండా వైరల్ అవుతుంది అనమాట. పెట్టిన వెంటనే వైరల్ అయిపోతుంది అనేసి మీరైతే ఎప్పుడు అనుకోకండి. అండ్ ఒకవేళ వ్యూస్ అనేది రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. వీడియోస్ చేస్తూ ఉండండి, 100% వర్క్ అవుతుంది అనమాట. 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు గారి ప్రొఫెషనల్లో తమ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలో ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో తెలియకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం వీడియో చేస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ దానికోసం ఇంకా ప్రో లెవెల్లో చేసుకునే విధంగా నేనైతే మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు కానీ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.